బాహుబలి బాహుబలి సినిమా మళ్ళీ వచ్చేస్తుంది. 2 భాగాలు కలిపి ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది. అసలు బాహుబలి రీ రిలీజ్ హైప్ ఎలా ఉంది, కొత్తగా సినిమాలో యాడ్ చేసిన సన్నివేశాలేంటి, బిజినెస్ ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే అది రీ రిలీజ్ లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు. బాహుబలి విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ గా సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకి 2 వారాల ముందే ఓవర్సీస్ లో, ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డుల వేట మొదలుపెట్టింది. చూస్తుంటే 10 ఏళ్లైనా బాహుబలి క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. యుఎస్ఏలో ప్రభాస్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయినా మంచి వసూళ్లే వస్తాయి. అయితే బాహుబలి ది ఎపిక్ మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ దాటేసింది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ ని దాటేసింది. ప్రభాస్ ఇతర రీ రిలీజ్ చిత్రాలైన బిల్లా, సలార్, ఫుల్ రన్ కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే అవలీలుగా దాటేసింది. ఇది బాహుబలి బ్రాండ్ కు, రాజమౌళి మేకింగ్ కు ఉన్న పవర్ ని చూపిస్తోంది. అయితే ఈ రీ రిలీజ్ పై ఇంత బజ్ క్రియేట్ అవడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు, మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయటం కాదు, 2 భాగాలను కలిపి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా అందిస్తున్నారు. ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్ లో ఉంది. ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ కు దారితీస్తుంది. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలా సార్లు చూసిన ఆడియన్స్ మళ్లీ థియేటర్లో పూర్తి స్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి. ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్ పై మాత్రమే కాకుండా లాంగ్ రన్ పై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ప్రేక్షకుడికి ఎంతవరకు ఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయనేదే కీలకం. ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే రీ రిలీజ్ లో కూడా బాహుబలి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం. యుఎస్ఏ ప్రీ సేల్స్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి. బాహుబలి బాహుబలి సినిమా మళ్ళీ వచ్చేస్తుంది. 2 భాగాలు కలిపి ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది. అసలు బాహుబలి రీ రిలీజ్ హైప్ ఎలా ఉంది, కొత్తగా సినిమాలో యాడ్ చేసిన సన్నివేశాలేంటి, బిజినెస్ ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే అది రీ రిలీజ్ లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు. బాహుబలి విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ గా సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకి 2 వారాల ముందే ఓవర్సీస్ లో, ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డుల వేట మొదలుపెట్టింది. చూస్తుంటే 10 ఏళ్లైనా బాహుబలి క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. యుఎస్ఏలో ప్రభాస్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయినా మంచి వసూళ్లే వస్తాయి. అయితే బాహుబలి ది ఎపిక్ మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ దాటేసింది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ ని దాటేసింది. ప్రభాస్ ఇతర రీ రిలీజ్ చిత్రాలైన బిల్లా, సలార్, ఫుల్ రన్ కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే అవలీలుగా దాటేసింది. ఇది బాహుబలి బ్రాండ్ కు, రాజమౌళి మేకింగ్ కు ఉన్న పవర్ ని చూపిస్తోంది. అయితే ఈ రీ రిలీజ్ పై ఇంత బజ్ క్రియేట్ అవడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు, మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయటం కాదు, 2 భాగాలను కలిపి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా అందిస్తున్నారు. ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్ లో ఉంది.
ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్కి దారితీస్తుంది. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూసిన ఆడియన్స్ మళ్ళీ థియేటర్లో పూర్తి స్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి. ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్ పై మాత్రమే కాకుండా లాంగ్ రన్ పై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ప్రేక్షకుడికి ఎంతవరకు ఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయనేదే కీలకం. ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే రీ రిలీజ్ లో కూడా బాహుబలి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం. యుఎస్ఏ ప్రీ సేల్స్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ లెక్క ఎంతవరకు వెళ్తుందో చూడాలి. బాహుబలి సినిమా మళ్ళీ వచ్చేస్తుంది. 2 భాగాలు కలిపి ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది. అసలు బాహుబలి రీ రిలీజ్ హైప్ ఎలా ఉంది, కొత్తగా సినిమాలో యాడ్ చేసిన సన్నివేశాలేంటి, బిజినెస్ ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే అది రీ రిలీజ్ లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు. బాహుబలి విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ గా సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకి 2 వారాల ముందే ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డుల వేట మొదలుపెట్టింది. చూస్తుంటే 10 ఏళ్లైనా బాహుబలి క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. యుఎస్ఏలో ప్రభాస్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయినా మంచి వసూళ్లే వస్తాయి. అయితే బాహుబలి ది ఎపిక్ మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ దాటేసింది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ ని దాటేసింది. ప్రభాస్ ఇతర రీ రిలీజ్ చిత్రాలైన బిల్లా, సలార్ ఫుల్ రన్ కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే అవలీలుగా దాటేసింది. ఇది బాహుబలి బ్రాండ్ కు రాజమౌళి మేకింగ్ కు ఉన్న పవర్ ని చూపిస్తోంది. అయితే ఈ రీ రిలీజ్ పై ఇంత బజ్ క్రియేట్ అవడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు, మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయటం కాదు, 2 భాగాలను కలిపి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా అందిస్తున్నారు. ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్ లో ఉంది. ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ కు దారితీస్తుంది. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూసిన ఆడియన్స్ మళ్ళీ థియేటర్లో పూర్తి స్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి. ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్ పై మాత్రమే కాకుండా లాంగ్ రన్ పై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ప్రేక్షకుడికి ఎంతవరకు ఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయనేదే కీలకం. ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే రీ రిలీజ్ లో కూడా బాహుబలి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం. యుఎస్ఏ ప్రీ సేల్స్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ లెక్క ఎంతవరకు వెళ్తుందో చూడాలి. బాహుబలి సినిమా మళ్ళీ వచ్చేస్తుంది. 2 భాగాలు కలిపి ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది. అసలు బాహుబలి రీ రిలీజ్ హైప్ ఎలా ఉంది, కొత్తగా సినిమాలో యాడ్ చేసిన సన్నివేశాలేంటి, బిజినెస్ ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే అది రీ రిలీజ్ లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు. బాహుబలి విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ గా సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకి 2 వారాల ముందే ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డుల వేట మొదలుపెట్టింది. చూస్తుంటే 10 ఏళ్లైనా బాహుబలి క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. యుఎస్ఏలో ప్రభాస్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయినా మంచి వసూళ్లే వస్తాయి. అయితే బాహుబలి ది ఎపిక్ మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ దాటేసింది. ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా $61,000 అంటే సుమారు 50 లక్షలకు పైగా మార్క్స్ ని దాటేసింది. ప్రభాస్ ఇతర రీ రిలీజ్ చిత్రాలైన బిల్లా, సలార్,
ఫుల్ రన్ కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే అవలీలుగా దాటేసింది. ఇది బాహుబలి బ్రాండ్ కు రాజమౌళి మేకింగ్ కు ఉన్న పవర్ ని చూపిస్తోంది. అయితే ఈ రీ రిలీజ్ పై ఇంత బజ్ క్రియేట్ అవడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు, మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయటం కాదు, 2 భాగాలను కలిపి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా అందిస్తున్నారు. ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్ లో ఉంది. ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ కు దారితీస్తుంది. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. దాదాపు 4 గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలా సార్లు చూసిన ఆడియన్స్ మళ్లీ థియేటర్లో పూర్తి స్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి. ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్ పై మాత్రమే కాకుండా లాంగ్ రన్ పై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ప్రేక్షకుడికి ఎంతవరకు ఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయనేదే కీలకం. ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే రీ రిలీజ్ లో కూడా బాహుబలి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం. యుఎస్ఏ ప్రీ సేల్స్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ లెక్క ఎంతవరకు వెళ్తుందో చూడాలి.